నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్ర శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. కార్యక్రమంలోకి వెళదాం. ఒక ఘాట్ రోడ్లో ఓ బస్సు వెళ్తోంది. బస్సు నిండా ప్రయాణికులు ఉన్నారు. అడవి మధ్యలోంచి బస్సు వెళ్ళాలి. ఘాట్ రోడ్లో వెళ్తోంది. నిండుగా జనం ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆకాశంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మేఘాకృతం అవుతోంది. అక్కడక్కడ మేఘం గర్జిస్తోంది. శబ్దాలు వస్తున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. అలాగే వెళుతోంది ఘాట్ రోడ్లో. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద శబ్దం చేస్తూ, ఆకాశంలో మెరుపులు వచ్చి పెద్ద శబ్దం చేస్తూ బస్సుకి ఒక 40 అడుగుల దూరంలో ఒక పెద్ద పిడుగు పడింది. బస్సు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేసి ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి అమ్మయ్య గండం తప్పింది, కొంచెం దూరంగా పడింది. ఆ ఎఫెక్ట్ దీని మీద ఏమీ లేదు. అలాగే మళ్ళీ కాసేపు బస్సు ముందుకు వెళ్ళేసరికి అలా వాతావరణంలో ఇంకా మార్పులు జరిగి సడన్గా పెద్ద మెరుపుతో పెద్ద శబ్దంతో ఓ 30 అడుగులు 20 అడుగుల మధ్యలో ఒక పెద్ద పిడుగు పడింది, పెద్ద శబ్దం చేస్తూ. మళ్ళీ సడన్ బ్రేక్ కొట్టి ఆపాడు. అప్పుడు అనుకున్నారు, మళ్ళీ పడితే కనుక ఈసారి మన మీద పడద్ది, బస్సు మీద పడద్ది. ఈ బస్సులో ఎవరో తేడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచే ఇది పడుతుంది. ఎవరో ఈ రోజుతో వాళ్ళకి అయిపోయి ఉంటుంది, వాళ్ళ నుంచి బస్సు మీద పడుతుంది. వాళ్ళు కనుక బయటకు వెళ్ళిపోతే మనకి ప్రమాదం తప్పుద్ది. చూస్తే బస్సుకి దగ్గరలో ఒక చెట్టు ఉంటుంది. మోస్ట్లీ నెక్స్ట్ పడే టార్గెట్ ఇక్కడే అనుకుంటాను. వెళ్ళి ఆ చెట్టుని ఒక్కొక్కళ్ళు తాకుదాం. ఎవరు ఆ చెట్టుని తాకితే ఆ పిడుగు పడుతుందో వాళ్ళతో పోతుంది, మిగిలిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనుకుంటాను. ఇంక నెక్స్ట్ పడే దగ్గర టార్గెట్ అదే. బస్సు ఆపుతారు, అందరూ దానికి ఒప్పుకుంటారు. బస్సు ఆపుతారు. 1 by 1 వెళ్ళి ఆ బస్సు చెట్టుని, పెద్ద చెట్టుని, రోడ్డు పక్కన ఉన్న చెట్టుని తాకడానికి నిర్ణయించుకుంటారు. ఎవరైతే ఇది చెప్పారో పెద్ద ఆయనే మొట్టమొదటిసారిగా భయపడుతూ వెళ్ళి ఆ చెట్టుని తాకుతాడు. ఏం కాదు, అమ్మయ్య ఊపిరి పీల్చుకుంటే వెనక్కి వచ్చేస్తాడు. తర్వాత రెండో అతను వెళ్తాడు. ఇలా 1 by 1 బస్సులో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎవ్వరికి ఏమీ కాదు. ఆఖరిలో ఒక అతను ఉంటాడు. ఇక వీడే గ్యారంటీకి తిరుగులేదు, వీడే అనుకుంటాడు. నువ్వు వెళ్ళంటే పాపం వాడు భయపడుతుంటాడు. ఆఖరి అతను, ఇంక నాకు ఎలాగ తప్పదు, ఉన్నది నేనే, ఎలాగ తప్పదు అంటున్నారు పడడం, నా మీదే పడుతుంది. అది భయపడుతూ వెళ్లకుండా ఇది చేస్తుంటే అందరూ బలవంతంగా అతను నెట్టుతారు. చెట్టు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి టచ్ చేయగానే పెద్ద శబ్దం చేస్తూ డామ్ అని పడుతుంది. అయితే ఆ పడిన పిడుగు చెట్టు మీద పడలేదు, బస్సు మీద పడింది. అందరూ పోయారు. సో అంటే ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, ఇప్పటి వరకు అతను ప్రమాదం సూచించలేదు వీళ్ళకి. వీళ్ళందరూ ప్రమాదంలో ఉంటే అతను ఉండడం వల్ల వీళ్ళందరూ సేవ్ అయ్యారు. అతను ఎప్పుడైతే బయటకు వచ్చాడో మొత్తం అతను సేవ్ అయిపోయాడు. సేవ్ అవ్వాల్సిన అతను సేవ్ అయ్యాడు.
పోవాల్సిన అందరూ పోయారు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం గొప్పతనం అంతా మనది అని. కాదు, మన పెద్దవాళ్ళు చేసిన పుణ్యం కావచ్చు, భార్యాభర్తల్లో ఎవరిదో ఒకటి గొప్పతనం కావచ్చు, లేకపోతే మన స్టాఫ్ చేసిన పని వల్ల మన సంస్థ పెరిగి ఉండవచ్చు. అంతేగాని అన్నీ మనమే అనుకుంటే మాత్రం పొరపాటు. ఇలా పక్క వాళ్ళ సహకారం కూడా మన ఎదుగుదలలో ఉండి ఉంటుంది. ఇది గుర్తించకపోతే కష్టం. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో మేడం. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో గురుగారు, నమస్కారం. ఓం నమ శివాయ. ఎక్కడి నుంచి అమ్మా? మదనపల్లి ఇంకా చేస్తాను సార్, పక్కనపల్లి. మదనపల్లి దగ్గర. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? చెప్తాను సార్. 2013. 2013. ఎవరిదమ్మా ఇది? మా అబ్బాయిది గురుగారు. పిల్లలకి జాతక పరిశీలన అవసరం లేదమ్మా. వాళ్ళకి 14 years కంప్లీట్ అయితే తప్ప జాతకం వర్తించదు. అంటే 12 సంవత్సరాల వరకు బాలరిష్టాలు ఉంటాయి. అవి గడిచిన 2 ఏళ్లు పూర్తి అయితే జాతకం వర్తించదు. అంటే 14 సంవత్సరాలు పూర్తి అయితే జాతకం వర్తిస్తుంది. వర్తించని జాతకం చూడాల్సిన అవసరం లేదు. ఎవరికి చూపించకండి. పిల్లల్ని టార్గెట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే బోర్డు కట్టుకొని మాలాంటి వాళ్ళు కూర్చొని వస్తే చెబుతామన్నప్పుడు వెళ్తే ఏదో ఒకటి చెప్పాలి కదా. ఆ చెప్పింది ఒక్కొక్కసారి తల్లిదండ్రులకు చాలా కష్టమైన పదాలు వాడేస్తుంటారు, జీర్ణించుకోలేరు. ఆ గండం, ఈ గండం, ఆ ప్రమాదం, ఈ ప్రమాదం అని చెప్తే తల్లి అందులోంచి బయటికి రాలేదమ్మా. ఏమీ ఉండదు. పిల్లలు దేవుడితో సమానం. వాళ్ళకి విద్య, ఆరోగ్యం తప్ప ఇప్పుడు మనం ఏమి ఇవ్వక్కర్లేదు. విద్య, ఆరోగ్యానికి సంబంధించి ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ఇచ్చి చూడండి. అది వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితాలు మీరు చూస్తారు. అష్టముఖి రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఇది ఒక్కటి వేసి చూడండి. ఆల్ ది బెస్ట్. ఓం నమ శివాయ. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ. నమస్కారం అండి. శివాయ నమః. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నామండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? పాప గురించి అండి, మా పాప గురించి. ఏమిటమ్మా? హలో అమ్మ చెప్పండి. పాప 2002 నవంబర్ 17 అండి. 17 నవంబర్ 2002 అమ్మా? అవునండి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. నైట్ కూర్చుందండి. అవునమ్మా, ఆదివారం రాత్రి అని గుర్తుందా? అవునండి, 8:30కి. ఆదివారం రాత్రి. అలాగే ఇది త్రయోదశి శుక్లపక్షము, పౌర్ణమి ముందు శుద్ధ త్రయోదశి. ఇది మీనరాశి, రేవతి నక్షత్రము. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి ముఖి రుద్రాక్ష. ఇది 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఒకవేళ ఏ కారణం చేతనైనా అది కుదరకపోతే ద్వాదశి, అంటే 12 ముఖాలు. ఇది ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చే ఫలితం ఖచ్చితంగా బాగుంటుంది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం మీరే చూస్తారు. శుభం. గురుగారు, మీరు అలాగే మీ డాటర్ శ్రావణి గారి పర్యటనల గురించి ఒకసారి చెప్తారు. పర్యటనలు అంటే జనరల్గా నేను ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఉంటున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఉంటుంది. జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు. కానీ ఈ మధ్య సంస్థాపరంగా ప్రతి గురువారం నాడు ఎక్కడికో వెళ్ళాలి. అంటే సౌత్ ఇండియాలో ఇప్పుడు సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నా నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో ఒక్కొక్క ఊరికి వెళుతూ ఉంటాను గురువారం. ఇప్పుడు ఈ కమింగ్ థర్స్డే 20వ తారీఖు నేను విశాఖపట్నం కార్యాలయానికి వెళుతున్నాను. సో విశాఖపట్నంలో కొన్ని గంటలు మధ్యాహ్నం వరకు మాత్రమే నేను అక్కడ అందుబాటులో ఉంటాను. మీరు వేరు సెల్ ఫోన్లోంచి 2-3 పేర్లు నమోదు చేయించకుండా ఒక్కొక్క పేరే, అంటే నాకు కావాల్సింది సంఖ్య కాదు, సమయం ఉంటే మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. ఇప్పుడు ఇక్కడ 8 సెకండ్లో జాతకాన్ని అనలైజ్ చేస్తున్నా. 1 నిమిషం నాకు టైం ఇస్తే, 1 నిమిషం 2 నిమిషాలు టైం ఇస్తే మీ జాతకాన్ని చాలా బాగా అనలైజ్ చేయగలను. మీ జాతకంలో ఏముంది, ఏమి అవకాశాలు ఉన్నాయి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి నాకు కొంచెం సమయం ఇస్తే నేను డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్స్ తీసుకోను. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను.
నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. సో అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. సో నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. ఇందాకే చెప్పాను. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే సపోజ్ మీరు బెంగళూరు ఆఫీస్కి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి, ఇక్కడ నేను నా రూమ్లో కూర్చుంటాను. ఒక స్క్రీన్ మీద మధ్యలో మీరు ఇటు నేను 1-to-1 స్క్రీన్లో మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అంటే ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా, అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి కలిసిన, లేదు గురువారం నాడు విశాఖపట్నం నన్ను కలవాలని ప్రయత్నం చేసిన, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే నేను చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నా పేరు జరీమా అండి. అమ్మా ఓం నమ శివాయ. ఎలా ఉన్నారమ్మా? నేను బాగానే ఉన్నామండి. మా అబ్బాయి పేరు నేను జాస్మిన్ చూస్తాను. మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తామండి. చెప్పండి. 25వ తారీఖు అండి. 25 2010. 25 జూన్ 2010. అబ్బాయి ఏం చదువుతున్నాడు అమ్మా? 10th క్లాసా? 9th క్లాస్ అండి. 9th క్లాస్. ఇందాక చెప్పిన రుద్రాక్ష అష్టముఖి. అది చదువుల కోసము, ఆటంకాలు లేకుండా గణపతి స్వరూపం. ఇది ఒక్కటి వేసి చూడండి. చదువుల కోసము, హెల్త్ కోసము, నాలెడ్జ్ కోసము, వాక్కుకి సంబంధించి అవకాశం ఉంటే వేసి చూడండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అన్నీ మంచిగా జరుగుతాయి. ఆల్ ది బెస్ట్. గురుగారు, కొందరు వ్యక్తులు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి ఏం చెప్తారు? ఈ టైప్ చాలా మంది ఉంటారు. వాళ్ళు లేనప్పుడు వీరాలు పలుకుతుంటారు, వాళ్ళు ఉన్నప్పుడు కామ్గా కూర్చొని ఉంటారు. గొప్పతనం అంతా, అంటే వాళ్ళు ఉన్నప్పుడు గొప్పతనం చెప్పలేరు కదా, లేనప్పుడు గొప్పగా చెప్దామని ఇలాంటివి నిత్య జీవితంలో చాలామంది ఉంటుంటారు. మనుషులు లేనప్పుడు వాళ్ళ గురించి కించపరచడం, వీళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకోవడం నిత్య జీవితంలో సర్వసాధారణంగా ఉంటుంది. చిన్న కథ చెప్తాను ఇక్కడ. మహాభారతంలో కథలు ఎందుకు చెప్తామంటే ఈజీగా రీచ్ అవ్వడం కోసం. ఒకరోజు దుర్యోధనుడు తన 100 మంది సోదరులతో కలిపి అరణ్య మార్గంలోంచి వెళుతూ ఉండగా అక్కడ హిడింబి వనం వచ్చింది. హిడింబి వనం చూసి, హిడింబి వనం మీదుగా వెళుతుంటే హిడింబి అక్కడ ఉంటుంది. అంటే భీముడి భార్య, ఘటోత్కచుడి తల్లి చూస్తుంది. బావగారులు వెళుతున్నారు, వీళ్ళని ఉపశమనం దారిలో ఏదైనా వీళ్ళు విశ్రమిస్తే సహకారాలన్నీ చేద్దామని చెప్పి ఆపుతుంది. ఆ గుర్రాలన్నీ పక్కన పెట్టి, రథాలన్నీ పక్కన పెట్టి ఆపుతారు. ఆపిన తర్వాత బావగారులు, మరి ఎంతైనా భర్త అన్నదమ్ములు కదా, బావగారులు భోజనానికి కూర్చొని అందరికీ ఏర్పాటు చేస్తానంటే దుర్యోధను నవ్వుతాడు. ఏమనుకుంటున్నావు ఇడిమి నువ్వు? ఇక్కడ మేము ఉన్నది ఒకళ్ళిద్దరం కాదు, 100 మంది సోదరులతో ఉన్నాను, వీళ్ళందరికీ ఇంత తొందరగా నువ్వు భోజనం అంటే ఆ ఇబ్బంది ఏమి లేదు బావగారు, నేను అన్ని క్షణాల్లో ఏర్పాటు చేసేయగలను, మీకు ఏది కావాలంటే అది కోరుకున్నది అంటే. భీముడిలాగా నువ్వు కథలు ఎక్కువ చెప్తున్నావు, తనకి కూడా అంతే, పని తక్కువ మాటలు ఎక్కువ. ఏ రోజు నన్ను మల్ల యుద్ధంలో గెలవలేదు చిన్నప్పుడు, ఏ రోజు గదా యుద్ధంలో కూడా నన్ను గెలవలేదు. ఆకారం పెంచడం తప్ప బలం ఎప్పుడూ నీ మొగుడికి తెలియదు. అలాగే నువ్వు తయారయ్యావు, మాటలు ఎక్కువ చెప్తున్నావు. సరే ఏమాత్రం చేస్తావో చేసి చూడు, ఇంతమంది ఉన్నాం కదా, ఏర్పాటు చేయి అంటాడు. చాలా గొప్పగా తన గురించి చాలా బీరాలన్నీ పలుకుతూ, భీముడిని కించపరుస్తూ, తన గొప్పతనం మాటల్లో చెబుతూ, ఇడమ్మని కూడా కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. సరే అన్నీ ఏర్పాటు చేస్తుంది. అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత భోజనాలకి కావాల్సిన అన్నీ ఏర్పాటు చేసి ఒక చిన్న బౌల్లో నువ్వులు వేస్తుంది, నువ్వులు కూడా పెడుతుంది. దుర్యోధను చూస్తాడు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ నువ్వులు ఏం చేయాలి అని అడుగుతాడు. అంటే మీ తమ్ముడు వాటిని, భీముడు అంటే మీ తమ్ముడు నెయ్యి వేసుకోడు బావగారు, నువ్వులు పెట్టమంటాడు, ఆ నువ్వుల్ని అన్నంలో పిండుకుంటాడు, ఆ ఆయిల్ని కలుపుకొని తింటాడు అంటే. ఓహో అందుక అని చెప్పి దుర్యోధనుడు కూడా తీసి అవి పిండాలని ప్రయత్నం చేస్తాడు. అబ్బే మొత్తం బలవంతా చూపిస్తున్నా ఊరికే నరాలు బిగుస్తున్నాయి తప్ప ఉపయోగం ఏమి నూనె కారట్లేదు అందులో ఇచ్చి. అది చూస్తా ట్రై చేస్తుంటే అప్పుడు హిడంబి ఎడం చేతితో బావగారి చేతిని పట్టుకొని గట్టిగా ఇలాగ వచ్చేసరికి విలవిల్లాడిపోతుంటాడు దుర్యోధనుడు. చెయ్యి వదిలితే బాగున్నంత ఫీల్ అవుతుంటుంది. బలంగా అది నలుపుతూ ఉంటే చెయ్యి నలిగిపోయి మొత్తం బ్లడ్
తో కలిపిన నూనె, నువ్వుల నూనె కలిపి మొత్తం పడుతూ ఉంటుంది. అప్పుడు నోరు మూసుకొని, ఇప్పుడు ఇడింబే ఇలా ఉంటే భీముడు ఎలా ఉంటాడు ఇంకా. కాబట్టి ఇలాంటివి మంచిది కాదు. సమక్షంలో లేనప్పుడు, వాళ్ళు లేనప్పుడు బీరాలు పలకడం మంచిది కాదు. ఖచ్చితంగా భంగపాటు ఇలాగే జరుగుతుంది. కాబట్టి ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించండి. ఎదరు వాళ్ళని కించపరచడం కానీ, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ ఇది చులకన చేయడం కానీ అంత మంచిది కాదు. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో, ఓం నమః శివాయ గురువు గారు. శివాయ నమః. ఎలా ఉన్నారండి? ఫస్ట్ క్లాస్ అండి. వెరీ నైస్, బాగా చెప్పారు. చెప్పండి. అబ్బాయి ఇది 5/3/1996 మార్చి 5వ తారీఖు అండి. అవునవునండి, 3వ నెల 1996. అవునండి. మ్యారేజ్ సంబంధాలు కొద్దిగా చూస్తున్నారా? సంబంధాలు సర్చింగ్ లో ఉన్నాం సార్. మంగళవారం పుట్టినట్టు అబ్బాయి తెలుసు అనుకుంటాను. తెలుసు సార్. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు సార్. సెకండ్ సన్, ఫస్ట్ సన్ యుఎస్. ఇది విధియ కృష్ణపక్షము బహుళ విధి. అబ్బాయి ఏం చేస్తున్నాడండి? సాఫ్ట్వేర్ జాబ్ సార్. కంఫర్ట్ గానే ఉందా జాబ్? అన్ని బాగున్నాయా? కంఫర్ట్ సార్. ఇది కన్యా రాశి, రైట్ అండి. ఇప్పుడు అన్ని దగ్గరకు వస్తున్నాయి, ఏమీ ఆందోళన పడక్కర్లేదు. ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఈ మూడిట్లో ఏది వీలైతే అది. ద్వాదశముఖి, దశముఖి, త్రయోదశముఖి. ఈ ద్వాదశముఖి ద్వాదశాదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపము. ఈ త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం. ఈ దశముఖి విష్ణు స్వరూపము. మూడిట్లో ఏది వీలైతే అది వేయండి. వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. అది సరైనది, సరైన పద్ధతిలో వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, పిల్లల పట్ల పేరెంట్స్ ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందంటారు? ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు అనేక ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు, కానీ చిన్న సంఘటన ఒకటి చెప్తాను. అంటే మనం ఇంట్లో వాతావరణం ఎలా ఉంటేనో, పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు. మనం ఎలా మాట్లాడితే వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. మనం ఏం కల్పిస్తే వాళ్ళు అది చూస్తూ పెరుగుతూ ఉంటారు. ఒక రాజుగారు వెళుతూ ఉంటే ఒక రోడ్డు మీద దారి పక్కన 2 చిలకల్ని అమ్ముతూ ఒక దుకాణందారు కనిపించాడు. కనిపిస్తే చిలకలు చూడడానికి చాలా బాగున్నాయి, చాలా అందంగా కనిపిస్తున్నాయి. రాజు ఆగి ఏమిటి వీటి గొప్పతనం అని అడిగితే, ఏం అమ్ముతున్నావు వీటిని అని అడిగితే అప్పుడు చెప్తాడు, అయ్యా ఈ చిలక ఖరీదు 1000 రూపాయలు, ఈ చిలక ఖరీదు 10 రూపాయలు. 1000 రూపాయలు ఏమిటి అయ్యా అని అడిగితే, 1000 రూపాయలు 10 రూపాయలు ఇంత వ్యత్యాసం ఏంటంటే, అదంతే. ఆ రోజుల్లో 1000 రూపాయలు చాలా పెద్ద అమౌంట్. సరే ఒక్కసారి 1000 రూపాయలు అంటాడు, ఒకటి 10 రూపాయలు అంటాడు, ఏమిటి సంగతి అని చెప్పేసి అంటే, అలాగని చెప్పి మహారాజా మీరు 10 రూపాయల చిలక అడిగితే ఇవ్వను, 2 కలిపే కాంబో ప్యాక్, 2 కలిపే ఇస్తా. 1000 10 రూపాయలు ఇస్తేనే ఇస్తా. మీరు 10 రూపాయలు ఇస్తే అది ఇవ్వడము, 1000 రూపాయలు ఇస్తే ఇది ఇవ్వడము అలా ఉండదు. రెండింటిని కలిపే ఇస్తా. రెండింటిని కలిపి తీసుకోవాలి. ఇదే వింతగా ఉందని చెప్పి రెండింటిని తీసుకెళ్తాడు. రెండింటిని తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిన తర్వాత రాత్రి మామూలుగా పడుకుంటాడు. తెల్లవారుజామున దీన్ని పెట్టుకుంటాడు. ఈ 1000 రూపాయల చిలక సంగతి ఏంటి తన గదికి దగ్గరగా పెట్టుకుంటాడు. తెల్లవారుతూ ఉంటే వేకుజామున అది పలుకుతూ ఉంటుంది, సుప్రభాతం కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థులా కర్తవ్యం దైవమా, ఇలా చక్కగా సుప్రభాతం పలుకుతూ ఉంటుంది. ఎంత బాగుంది, ఎంత చక్కని చిలక, ఉండాలి, ఇలాంటి చిలక ఉండాలని చెప్పేసి చాలా ముచ్చట పడిపోతాడు. రెండో దాని సంగతి ఏంటని చెప్పేసి రెండో రోజు పెడతాడు. రెండో రోజు పెట్టగానే అప్పుడు అలాగే ఇది మామూలు దూరంగా పెట్టి దాన్ని మన లోపల పెడతాడు. లోపల పెడితే తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత అప్పుడు చిలక అంటుంది, ఒరే దొంగ ఎదవా లేవరా, పొద్దెక్కుతోందరా, తెల్లారుతోందరా, లేవరా, ఏదైనా పెట్టరా తినడానికి అని గట్టిగా అరుస్తాను. దొంగ ముండ నన్నే తిడతావా రాజును పట్టుకొని అని చెప్పేసి దీని పీక నిలిపి చంపేయమంటాడు. దీని పీక చంపేయమంటాడు. ఈ చంపేసిన తర్వాత అక్కడికి వెళ్తాడు. ఎవరైతే అమ్మారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి దీని సంగతి ఏంటని అడుగుతాడు. ఒకటేమో ఇలా అంటుంది, ఇంకోటి ఇలా అంటుందంటే, ఏం లేదు మహారాజా, ఒక చిలక ప్రవచనాలు చెప్పిన ఆయన దగ్గర పెరిగింది, ఇంకోటి దొంగోడి దగ్గర పెరిగింది. అందుకనే దొంగోడి మాటలు అలా వస్తే అక్కడ విన్న మాటలు, అక్కడ చూసిన పనులు అన్నీ చెబుతూ ఉంటుంది. ఆ ప్రవచనాలు చెప్పే పెద్ద ఆయన దగ్గర పెరిగిన చిలక చక్కగా సాంప్రదాయబద్ధంగా పద్యాలు శ్లోకాలు అన్నీ నేర్చుకుంది, సాంప్రదాయం నేర్చుకుంది.
సో కట్ చేసి ఇది కథ అయినప్పటికీ వాస్తవంగా కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఒక పిల్లవాడు అగ్రహారంలో పెరిగిన పిల్లవాడు మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది, పాత బస్తీలో పెరిగిన పిల్లవాడు మనస్తత్వం ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి పిల్లవాళ్ళని ఇది చాలా ముఖ్యం, పేరెంటింగ్ చాలా ముఖ్యం. వాళ్ళు మనల్ని చూస్తూ పెరుగుతుంటారు, మనం ఎలా ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు, ఏమి నేర్పిస్తే అది నేర్పిస్తారు, ఏమి చేస్తుంటే అది చూసి పెరుగుతూ ఉంటారు. కాబట్టి చాలా ఇది జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఎలా ఉన్నారండి? నమస్తే, బాగున్నారు సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? చూద్దామండి. చెప్పండి. నవంబర్ 27, 2003. నవంబర్ 27 నవంబర్ 2003 అండి. ఎవరిది సార్ ఇది? బాబుదేనండి, మా బాబుది. గురువారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. తెలుసండి. ఏం చేస్తున్నాడండి అబ్బాయి? సాఫ్ట్వేర్ అండి, అంటే ఫైనల్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్. ఇంకోటి ఏముండదు, ఏమడిగా సాఫ్ట్వేర్. బాగుందండి, అంతా ఇప్పుడు సాఫ్ట్వేర్ యుగమే. ఇది తదియ శుక్లపక్షము, శుద్ధ తదియ, ఇది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రము. ఈ అబ్బాయి బాగుందండి, అబ్రాడ్ ఛాన్సెస్ కూడా చాలా బాగున్నాయి, విదేశాలకి అవకాశం. మాస్టర్స్కి వెళ్తాడేమో, పంపించండి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఏకాదశిముఖి రుద్రాక్ష, ద్వాదశిముఖి రుద్రాక్ష, రెండిట్లో ఏదైనా ఒకటి. ఏకాదశ రుద్రస్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. అలాగే ద్వాదశముఖి రుద్రాక్ష కూడా. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఇవ్వండి, వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, చాలా మంది ఆకారం చూసి అంచనా వేస్తుంటారు, అది కరెక్టేనంటారా? అసలు అది ఎప్పుడు కరెక్ట్ కాదు. పుస్తకం అట్టం చూసి అంచనా వేయడం ఎప్పుడు కరెక్ట్ కాదంట. సో మళ్ళీ కథ చెప్తానే, చిన్న చిన్న కథలు అలవాటు అయిపోయింది చెప్పండి నువ్వు అడిగినట్లకి. సరే, ఒక రాజుగారికి అనారోగ్యం చేసింది. అనారోగ్యం చేస్తే రాజవైద్యులు ఉన్నారు, వాళ్ళు మందులు ఇస్తున్నారు, ఏం చేసినా తగ్గడం లేదు. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ట్రై చేస్తారు, ఏం చేసినా తగ్గట్లేదు. అనారోగ్యం పెరుగుతుంది, రోజు రోజుకి నీరసించిపోతున్నాడు, ఇక వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు చాటింపు వేయిస్తాడు, ఎవరైనా నా అనారోగ్యాన్ని తగ్గిస్తే అర్ధరాజ్యం ఇస్తాను. సో తను బతుకుంటేనే కదా రాజ్యాన్ని పరిపాలించడానికి, అందుకని అర్ధరాజ్యం పోతే పోయింది, ముందు బతుకుతాడు. మొత్తం అంతా చాటింపు వేయిస్తే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారో ఏం ఉపయోగం లేకుండా పోతుంది. ఒకరోజు పెద్ద ఆయన ముసలాయన వస్తాడు, చూడడానికి చాలా వికారంగా ఉంటాడు, కాళ్ళకి చెప్పులు లేవు, స్నానం లేదు, జుట్టు చిందరవందరగా ఉంది, స్నానం చేసి ఎన్ని రోజులు అయిందో, వాసన వచ్చేటట్టుగా ఉంది, భయంకరంగా ఉన్నాడు. వచ్చి నాకు అవకాశం ఇస్తే రాజా నేను వైద్యం చేస్తానంటాడు. ఇదేందయ్యా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాడు, వీడేంటి అసలు స్నానం చేసాడో లేదో, జుట్లు విరబోసుకొని ఉన్నాడు, బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, వీడితో వైద్యం ఏంటి, మామూలుగా మంచినీళ్ళు మినరల్ వాటర్ లాంటిది ఉంటే తప్ప నేను తాగను, ఇదేంటి ఇలాగొచ్చి మందు ఇస్తానంటాడు అని చెప్పి చూస్తుండగా ఆ మందు మంత్రులు వాళ్ళందరూ తీసుకొచ్చి కూర్చోబెడతారు. సార్ రాజుకి ఇష్టం లేకపోయినా చూస్తూ ఉంటాడు, ఇదేం చేస్తున్నాడని. చూస్తుంటే ఆ పసర్లు ఈ పసర్లు అన్నీ తీసి ఒక బౌల్లో కలిపి ఈ పసరు తాగండి అని చెప్తాడు. రాజు ఒకసారి జలధరించుకుంటాడు, ఏంటి ఇలా ఉన్నాడు, అది పసరేమో అలా ఉంది, నాకేం అక్కర్లేదు పో, నీలాంటి చేస్తా, నేను అసలు మంచినీళ్ళు కూడా తాగను, ఇవన్నీ నాకెందుకు పోమంటాడు. ఎంత చెప్పినా వినడు. వినకపోతే చేసేది ఏమీ లేక అతను వెళ్ళి ఆ పాత్రలో ఏదైతే కలిపాడో ఆ ఎదర చెట్టు, ఎండిపోయిన చెట్టు ఒకటి ఉంటుంది, పూర్తిగా ఎండిపోయిన చెట్టు, దాంట్లో పోసేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే కొన్ని రోజులకి రాజు మామూలుగా అనారోగ్యం పెరిగిపోయి చనిపోతాడు. బయట ఇతను పోసిన చెట్టు, ఎండిపోయిన చెట్టు పచ్చగా చిగురించి గుబురుగా తయారవుద్ది. సో మనం ఈ ఆకారం చూసి ఎవరిని ఎస్టిమేట్ చేయలేం. సో వాళ్ళలో ఏం సామర్థ్యం ఉందో, ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరిని అలా అంచనా వేయడం మంచిది కాదు. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది ఇవాళ రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమం. నమస్తే.